నేను ఒకసారి సుప్రతీక్ గారితో మాట్లాడి వెళ్దామని వచ్చాను. తన గదిలో ఉంది. మీరొచ్చారని నేను చెప్తాను. సరే. రమేష్ గారు, చెప్పండి. ఏం లేదు. మేమెంతమంది ఎన్ని రకాలుగా ధైర్యం చెప్తున్నా సుప్రతీక మామూలు మనిషి కావడం లేదు. ఈ విషయంలో మీరు హెల్ప్ చేస్తే బావుంటుంది. తప్పకుండా. నేను అసలు అందుకనే ఇక్కడికి వచ్చాను. బాలకృష్ణ గారి కోసం ముంబై అంతా వెతికించాం. సన్నత్ గారు కూడా చాలా కష్టపడ్డారు. కానీ ఆయనెక్కడా కనిపించలేదు. అసలు ఆ ఊర్లోనే ఉన్నారో ఇంకెటైనా వెళ్లారో మాకంతుబట్టడం లేదు. నేను కూడా నాకు తెలిసిన వాళ్ళకి చెప్తాను. బాలకృష్ణ గారి ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి, ముంబై పంపిస్తాను. అలాగే. సుప్రతీక దగ్గర ఉండాలి, తీసుకొనిస్తాను. సరే. మీరు రెగ్యులర్గా ఇంటికి వస్తూ ఉండండి. సుప్రతీకతో మాట్లాడుతూ ఉంటే తనకు కాస్త ఓదార్పుగా ఉంటుంది. లేకపోతే ఎప్పుడూ ఒంటరిగా ఆ గదిలో కూర్చొని ఆలోచిస్తోంది. బాగా దిగులు పెంచుకుంది. చాలా లోన్లీగా ఫీల్ అవుతోంది. ప్లీజ్ హెల్ప్ హర్. ఆవిడ్ని మామూలు మనిషిని చెయ్యండి. మేమెంత ప్రయత్నించినా మా వల్ల కాలేదు. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఆవిడ సంగతి మీకు తెలుసు కదా. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ హర్ మైండ్. సుప్రతీకకి మీరు వచ్చారని చెప్పి పంపిస్తాను. పెళ్ళా? అవునండి. నేనెందుకు ఇలా చెప్తున్నానో అర్థం చేసుకోండి. సుప్రతీక ఇంట్లో లేదు కాబట్టి మీతో ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నాను. మీరు ఇంటికి రావడం మొదలుపెట్టాక సుప్రతీకలో చాలా మార్పు వచ్చింది. బాగా తేరుకుంది. బాలకృష్ణ గారిని మర్చిపోయిందనే చెప్పొచ్చు. నోనో, మీరు అలా ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. సుప్రతీక గారి సంగతి మీకు తెలిసిందే కదా. ఆవిడ చాలా గుంభనంగా ఉంటారు. మనసులో ఏముందో మనం ఎవరూ చెప్పలేం. మనందరి అవస్థ చూడలేక మళ్ళీ మామూలు మనిషి అనేట్టు కనిపిస్తున్నారేమో. అంతకు మించి ఇంకేం లేదు. బాలకృష్ణ గారిని ఆవిడ ఎలా మర్చిపోతారు చెప్పండి? అది జరగదు. నేనలా అనుకోవడం లేదు. నేను తనని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. తను నిజంగానే మామూలు మనిషి అయింది. అందులో అనుమానం లేదు. అదంతా మీ చలవ వల్లే. ఎలాగూ ఇంత చేశారు. సుప్రతీకంటే మీకు మొదట్నుంచి అభిమానమే కదా. తన జీవితం ఇలా ఎడారి మూడులా ఎందుకు మారిపోవాలి? బాలకృష్ణ గారు కనపడతారన్న ఆశ ఇక నాకు లేదు. ఆ విషయం సుప్రతీకతో అంటే తను బాధపడుతుందని నేను చెప్పడం లేదు. కానీ ఆయన ఇంక తిరిగి రారని నాకు గట్టిగా అనిపిస్తోంది. అందుకే మీతో ఇలా మాట్లాడుతున్నాను. ఎలాగూ సుప్రతీకకు కూడా మీరంటే కొంచెం అభిమానమే.
ఇప్పుడు మీ సాహచర్యంలో మామూలు మనిషి అయింది కూడా. ఇంత చేసిన మిమ్మల్ని సుప్రతీకని పెళ్లి చేసుకోమని కూడా అడుగుతున్నాను. వేరే దారి లేకే ఇలా చెప్తున్నాను. ఇంతకన్నా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చేయగలిగిందేమీ లేదు. సుప్రతీక బాలకృష్ణ గారిని తలుచుకుంటూ జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోవడం మంచిది కాదు. ఆ ఆలోచన్నే నేను భరించలేకపోతున్నాను. అందుకే నా పరిధికి మించి ఇలా మాట్లాడుతున్నాను. అన్యథా భావించకండి. నా బాధని అర్థం చేసుకోండి. మీకు నాకు సుప్రతీక ఆనందమే కావాలి. మీరు తనని పెళ్లి చేసుకుంటే ఆనందం తన సొంతం అవుతుంది. అందులో అనుమానం లేదు. మీరిలా చెయ్యడానికి మరో బలమైన కారణం కూడా ఉంది. ఏంటది? ఆంటీ మంచం పట్టారు. ఆవిడ మళ్ళీ మనకు దక్కుతుందన్న ఆశ లేదు. వీ హ్యావ్ టు ఫేస్ ద ట్రూత్. ఆంటీని చూస్తుంటే ఆవిడిక కోలుకోరని నాకు అర్థమైపోతోంది. మొన్న మధ్య ఆవిడ నాతో మాట్లాడినప్పుడు సుప్రతీక పెళ్లి నేను బతకుండగానే జరిగిపోతే బావుండని చెప్పారు. బాలకృష్ణ తిరిగి రానంత మాత్రాన సుప్రతీక బతుకు మూడులాగా ఎందుకు మారిపోవాలని ఆవిడ నాతో అన్నారు. ఆవిడ మనసులో మాటే నేను మీతో చెప్తున్నాను. నా కోసం, ఆంటీ కోసం, సుప్రతీక కోసం మీరు ఈ పని చేయాలి. మీకు ఆవిడంటే మొదట్నుంచి ఇష్టమే కదా. అవుననుకోండి. అలా అని చెప్పి మీరింకేం ఆలోచించకండి. అలా కాదండి, ఈ పరిస్థితుల్లో నేను చేసుకోవడం అన్యాయం అనిపిస్తుంది. అదేంటి? అవును, పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? ఈ పని చేయడం వల్ల సుప్రతీకకి మేలే జరుగుతుంది. తన జీవితాంతం ఒంటరి దానిలాగా మిగిలిపోవడం కన్నా ఇది చాలా నయం. మీరెక్కువగా ఆలోచించి నా మాట కాదనొద్దు. ఈ పెళ్ళయ్యాక బాలకృష్ణ గారు తిరిగొస్తే ఏమవుతుందో అన్న అనుమానం కూడా మీకు అక్కర్లేదు. అది జరగదు. ఆయన తిరిగి రారు. ఎంతకాలమని ఆయన కోసం ఎదురు చూస్తాం? ఒకవేళ తిరిగొచ్చినా ఆయన చేసిన తప్పు తెలుసుకొని పక్కకి తప్పుకుంటారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏంటని సరిపెట్టుకుంటారు. ఆయన దూరమైనందుకు సుప్రతీక శిక్ష అనుభవించకూడదు. నా మాట వినండి. అది కాదండి, ఆలోచిస్తే మీరు చెప్పేది కాదనలేకపోతున్నాను. కానీ మీరు ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు. ఏంటది? ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నంత మాత్రాన సుప్రతీక గారు ఒప్పుకుంటారన్న నమ్మకం ఏముంది? అదంతా నాకు వదిలిపెట్టండి. అదేంటి? నేను చెప్తున్నాను కదా, అదంతా నేను చూసుకుంటాను. ఆంటీ ఆఖరి కోరిక ఇది. ఆ విషయమే సుప్రతీకకు చెప్తాను. ఆంటీ కోసం తన ఈ పని తప్పకుండా చేస్తుంది. ఇప్పుడిప్పుడే బాలకృష్ణ గారిని మర్చిపోగలుగుతోంది. ఈ సమయంలోనే ఆంటీ మనసులో మాట కూడా సుప్రతీకకు చెప్పి ఎలాగోలా నచ్చజెప్పి ఈ పెళ్లికి ఒప్పిస్తాను. ఒప్పించగలనన్న నమ్మకం నాకుంది. మీరదంతా నాకు వదిలిపెట్టండి. అది కాదు. ఒక్క మాట చెప్పండి. ఏంటది? సుప్రతీక గనక ఈ పెళ్లికి ఒప్పుకుంటే ఆవిడ్ని చేసుకోవడానికి మీకెటువంటి అభ్యంతరం లేదు కదా? మిమ్మల్నేనండి. చెప్పండి. ఈ ఒక్క మాట చెప్పండి. నాకు అభ్యంతరం ఏముంటుందండి? ఆవిడ్ని మొట్టమొదటి నుంచి ఎలా అయితే అభిమానించానో ఇప్పుడు అలాగే అభిమానిస్తున్నాను. ఆవిడ ఈ పెళ్లికి ఒప్పుకుంటే నా జీవితానికి కూడా ఓ సార్థకత చేకూరినట్టు అవుతుంది. ఈ పెళ్లి జరిగితే నా కల నెరవేరినట్టే. నా అంత అదృష్టవంతుడు ఇంకెవరూ లేరని అనుకుంటాను. మరికనే మీరు ఆ మాట మీదే ఉండండి. సుప్రతీక నొప్పించే పూచి నాది. ఈ విషయం వింటే ఆంటీ ఎంతగా సంతోషిస్తారు. ఉండండి, మంచి మాట చెప్పారు. మీ నోరు తీపి చేస్తాను. ఒక్క మొక్క దొరకట్లేదు. నాకు కావాల్సిన మొక్క దొరికితే షో. ఆ ఒక్కటే దొరకదు. జీవితం కూడా ప్యాకెట్ లాంటిదే. ఈ ఒక్కటి జరిగితే నా జీవితం బ్రహ్మాండంగా ఉంటుందని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. కానీ ఆ ఒక్క సంఘటనే జరగదు. ఏరా, నాకేదో అనుమానంగా ఉంది.
నా బతుకుని ఎద్దేవా చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు కదూ. అబ్బే అలాంటిదేం లేదు, నాకు అంత ధైర్యం కూడానా. అయినా నా బతుకేదో బ్రహ్మాండంగా ఏడ్చిందనే నీ బతుకు గురించి కామెంట్ చేయడానికి. ఈ సోదాపి మొక్కయి ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంట్రా, ఏం జరిగింది? ఏంటంత కంగారుగా లోపల పరిగెత్తుకుంటూ వచ్చావు? మీ చెల్లెలు పెళ్ళి మళ్ళీ కుదిరిందట. అవునరా, ఈ విషయం వినగానే వెంటనే నీకు చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్వు కరెక్ట్గానే విన్నావా? అవునరా, నా చెవులతో నేనే విన్నాను పక్కా. ఆ ముష్టిదాన్ని చేసుకోవడానికి ఎవడ ముందుకొచ్చాడు రా? ఆ బాలకృష్ణ గడు అడ్రస్ తెలియకుండా పోయాడు కదా, వాడు గాని తిరిగొచ్చాడా ఏంటి? లేదు, మరి నీ చెల్లెల పెళ్ళి ఇంకొకటితో జరుగుతోంది. ఇంకొకడితోనా? అవును, ఎవడాడు? ఎవడో రమేష్ అట. ఈ విషయం వింటే నువ్వు అక్కిరాముడు అయిపోతావు నాకు తెలుసు, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. సుప్రతీక, నీ జీవితం సర్వనాశనం అయిపోయింది అనుకున్నాను. నిన్ను చేసుకోవడానికి వీడెలా సిద్ధపడ్డాడు? అయినా నీ ముష్టి బతుకి మళ్ళీ మూడుముళ్ళు కావాల్సి వచ్చినాయా? ఎన్నిసార్లు నీ పెళ్లి కాట్లేస్తావు? ఎన్నిసార్లు ఆ పెళ్లి వాయిదా పడుతుంది? నీకింకా పెళ్లి మీద ఆశ సావలేదంటే నీకు నీ మనస్తత్వానికి హ్యాట్స్ ఆఫ్. ఇంతకీ ఇప్పుడు ఆ గొడవ అంతా దేనికి? చేయాల్సిన దాని గురించి ఆలోచించు. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. చేస్తా దాని బతుకుని పూర్తిగా నాశనం చేస్తా. అది పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతే నేను భరించగలనా? నా బతుకే అర్థమే లేకుండా పోతుంది. ఈ దెబ్బతో దాని చాప్టర్ క్లోజ్. కోలుకోలేని విధంగా దెబ్బ కొడతాను. దాని మొహం చూసిన ఏ మగాడైనా అసహించుకొని 10 మైళ్ళ దూరం పారిపోయేలా చేస్తాను. ఈ పెళ్లిని పెటాకులు చేస్తాను. సుప్రతీక, చూడు నేనేం చేస్తాను. ఈ దెబ్బతో నువ్వు అవుట్. నువ్వు హాయిగా పెళ్లి చేసుకుంటూ కూర్చుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? జరగదు, జరగదు కాక జరగదు. ఈ పెళ్లి జరగదు. చాలా బాగుందండి. ఏదైతేనేం సుప్రతీకను ఒప్పించగలిగాను. అది ఇంత త్వరగా జరుగుతుందనుకోలేదు. జరిగుండేది కాదు. కాకపోతే ఆంటీ కోరికనే ఆయుధంగా వాడి సుప్రతీకని ఒప్పించాను. ఆవిడ పరిస్థితి బాగోలేదని సుప్రతీక కూడా తెలుసు. నా ఆఖరి కోరిక తీర్చమంటూ ఆంటీ సుప్రతీకని ప్రాధేయపూర్వకంగా అడిగారు. ఈ పెళ్లి చేసుకుంటానని తనకి ప్రమాణం చేయమని చేతిలో చెయ్యి వేయించుకొని చెప్పించుకున్నారు. ఆంటీ అలా అడిగేసరికి సుప్రతీక తల్లడిల్లిపోయింది. తన మనసు కరిగి ఈ పెళ్లికి సిద్ధపడింది. ఉమాదేవి గారు నాతో కూడా మాట్లాడారు. సుప్రతీక పెళ్లి చూస్తే చాలని, అది త్వరగా జరిగిపోవాలని అన్నారు. తనని పెళ్లి చేసుకోమని నాకు నచ్చజెప్పారు. నేను ఆవిడికి ధైర్యం చెప్పడానికి వెళ్తే ఆవిడ నాతో ఈ విషయం గురించి మాట్లాడారు. మా అందరి మనసుల్లో అదే ఉంది. ఇంతకీ మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా? ఎవరున్నారని? అమ్మే కదా. నాకు సుప్రతీక అంటే ఇష్టమని ఆవిడికి మొదటి నుంచి తెలుసు. ఇప్పటికైనా నా పెళ్లి జరుగుతున్నందుకు సంతోషపడింది. సుప్రతీక లేదా? పాపని తీసుకుని షాపింగ్ అంటూ బయటికెళ్ళింది. అలాగా? అవును, ఇందాకే వెళ్ళింది. ఇప్పుడప్పుడే తిరిగి రాకపోవచ్చు. సరే, తనొస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. అలాగే. ఆంటీ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఓకే, వీలైతే నేను సాయంకాలం మళ్ళీ వస్తాను. అలాగే. చూడమ్మా, నువ్వు చాలా సిన్సియర్గా పనిచేస్తావు. అందుకే నీ మాట కాదనిలేక నువ్వు అడిగిన డబ్బు అడ్వాన్స్గా ఇద్దామనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. నీ గురించి నాకు తెలుసు. నువ్వు డబ్బు తిరిగిస్తావన్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది. పైగా మీ ఆడపడుచు పెళ్ళి అంటున్నావు. అందుకే నీ మాట కాదనిలేకపోతున్నాను.
కాకపోతే ఈ అప్పుని త్వరలో తీర్చేయాలి. తప్పకుండానండి. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. అలాగే. తీసుకోమ్మా, ఓసారి లెక్క పెట్టుకో. నువ్వు అడిగినంత ఇచ్చాను. పర్వాలేదండి, మీరు చెప్తున్నారు కదా, లెక్క చూడనక్కర్లేదు. చూడమ్మా, మా ఆయనకి ఇలాంటివి ఇష్టం ఉండవు. ఆయనకు తెలియకుండా ఇస్తున్నాను. పైగా ఇది ఆయన ఇచ్చిన డబ్బు కాదు. నేనే చీటీలు కట్టి కొంత పొదుపు చేసి ఈ డబ్బు కూడబెట్టాను. ఈ విషయం ఇంట్లో ఇంకెవరికీ తెలియనివద్దు. అలాగేనండి. అలాగే వీలైనంత త్వరగా ఈ అప్పు తీర్చేయడానికి ప్రయత్నించు. పదే పదే నేను నిన్ను అడగలేను. నువ్వే అర్థం చేసుకుని అప్పు తీర్చేసి. తప్పకుండానండి. మీరంతగా చెప్పాలా? పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? జరుగుతున్నాయండి. మీరు కూడా పెళ్లికి తప్పకుండా రావాలి. అలాగే. ఇక నేను బయలుదేరుతానండి. సరే. వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్. ఇదిగో, నువ్వు అడిగినంత డబ్బు ఇస్తున్నాను. ఇది అడ్వాన్స్ మాత్రమే. ఆ. నా సంగతి తెలుసు కదా, ఆడిన మాట తప్పావో నీ ఎంత చూస్తాను. అబేబే, నేను అలాంటి పని చేయగలనా చెప్పండి? ఎక్కడైనా తేడా వస్తే ఊరుకోను. మీకు ఆ అనుమానం అక్కర్లేదు. అంతా నేను చెప్పినట్టుగానే జరుగుతుంది. మీకు ఆ ఫోటో నచ్చే ఉంటుంది. ఫోటోల కన్నా బయట ఇంకా బాగుంటుంది. ఇంతకీ ముహూర్తం ఎప్పుడో? మనం ఇంతకు ముందు అనుకున్న టైమే. ఆ టైంకి టెన్షన్గా అమ్మాయిని తీసుకొచ్చి మీ గెస్ట్ హౌస్లో పడేస్తాను. సరేనా? సరే. ఇదిగో తీసుకోండి, లెక్క చూసుకోండి. మిగిలిన డబ్బు ఎప్పుడు ఇస్తారు? మీకు నా పరిస్థితి తెలుసు కదండి. పెళ్ళయ్యాక తప్పకుండా ఇస్తాను. సరే, మీ కుటుంబం నాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ఈ పనికి ఒప్పుకుంటున్నాను. మాట తప్పరు కదా? లేదు. ఉంగరం రెడీ అయిందా? ఆ, చాలా బాగుంది. మీరు సెలెక్ట్ చేసిన డిజైనే కదా? అవుననుకోండి. తయారయ్యాక ఇంకా బాగుంది. ఇది మా ఆడపడుచు పెళ్లికి నేను ఇవ్వాలనుకుంటోన్న గిఫ్ట్. ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఆ దేవుడు కరుణించి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. ఈ ఉంగరం కూడా ఇవ్వగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ ఏడ్జీ. రేపు సాయంకాలం వస్తే మీకు ఇచ్చేస్తాను. అలాగే.